మనందరం ధ్యానం చేస్తాం, ప్రభు భూలోకానికి వచ్చి 3.5 సంవత్సరాలు అన్ని శ్రమలు ఎందుకు పడాలి, అంత రక్తం ఎందుకు కార్చాలి, ఆయన శరీరం ఎందుకు అలా నల్లకొట్టుకోవాలి, శిలువ మరణానికి ఎందుకు వెళ్ళాలి అని మనకు అనిపిస్తుంది. కానీ అది ఎందుకంటే తర్వాత మనలాంటి వాళ్ళం చేసే సేవకు ఆయన చేసిన త్యాగం, యాగం ఈ రోజున ఉపయోగపడుతుంది. హల్లెలూయా. మన ముందున్న వాళ్ళు చేసిన ప్రార్థనలు, మన ముందున్నటువంటి వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు పడిన కష్టాలు ఈ రోజున మనకేమొచ్చినాయి అంటే గొప్ప ఆశీర్వాదం వచ్చింది. ఆనాడు మొదటి శతాబ్దంలోంచి ఎంతోమంది దేవుని సన్నిధిలో హతసాక్షులైనటువంటి వారు ఉన్నారు. హతసాక్షుల యొక్క రక్తమే ఈ రోజున క్రైస్తవ సంఘానికి పునాది, విత్తనం. హల్లెలూయా. మన ముందు ఎంతోమంది రక్తాన్ని చెందించి వాళ్ళు త్యాగాలు చేశారు. త్యాగాలు ఫలితమే ఆనాడు స్వాతంత్ర సమర యోధులు త్యాగాలు చేయటం వల్లే మనకు స్వాతంత్రం వచ్చిందని ఎంత గట్టిగా మనం చెప్పుకుంటున్నామో, ఈ రోజున మన ముందున్న పితరులు, మన ప్రభువు మన కొరకు చేసిన త్యాగాన్ని బట్టే ఈ రోజున మనం ఇలా ఉండగలుగుతున్నాము. హల్లెలూయా. ఈ రోజున మనం చేసే ఈ త్యాగాలు, ఈ ప్రార్థనలు, ఈ సమయాలు రేపొద్దున భావితరానికి, తర్వాత తరాలకు, అనేక ప్రజలకు ఆశీర్వాదకరంగా, దేవుని మహిమకరంగా ఉండబోతుంది. హల్లెలూయా.